డాక్టర్, కండిషన్ ఏంటి? ఇతను ఎవరో షూట్ చేశారు మేడం, కానీ కంగారు పడాల్సింది ఏమీ లేదు. బుల్లెట్ రిమూవ్ చేసేసాం. ఆర్గాన్స్ ఏవి దెబ్బతినకపోవడంతో ఇతని ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కాకపోతే ఇన్సిడెంట్ జరిగి చాలా టైం అయింది కాబట్టి కాన్షియస్లోకి రావడానికి టైం పడుతుంది. ఎంత టైం పట్టొచ్చు డాక్టర్? అది చెప్పలేం మేడం. గంట పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు. డాక్టర్, మీరు నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి మేడం. ఇతన్ని నా గెస్ట్ హౌస్లో ఉంచి ట్రీట్మెంట్ చేయగలరా? ఎందుకు మేడం? నీకేమైనా వర్క్ ఉంటే మీరు చూసుకోండి. ఇతను మీకు తెలిసినవాడు అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అది కాదు డాక్టర్, గగన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. గగన్ బాడీలో దిగిన బుల్లెట్ కూడా పోలీసులే కాల్చారు. అంటే ఇతను క్రిమినలా మేడం? నో నో నో, ఇతను అలాంటి వాడు కాదు. హీఈస్ ఎ జెంటిల్ మ్యాన్. ఏదో తప్పు జరిగింది. ఏం జరిగిందో తెలియాలంటే ఇతను స్పృహలోకి రావాలి. ఇతను స్పృహలోకి వచ్చే వరకు ఇక్కడ ఉంచడం సేఫ్ కాదు డాక్టర్. పోలీసులు ఇతని ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు. ఇతన్ని వాళ్ళు చూశారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ డాక్టర్, ఇతన్ని మా గెస్ట్ హౌస్ లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయండి. ఒకవేళ ఇతను స్పృహలోకి వచ్చాక ఇతనే తప్పు చేశాడని తెలిస్తే ఇతన్ని నేనే పోలీసులకు అప్పగిస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్ డాక్టర్. ఓకే మేడం, మీ మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. తర్వాత ఏదైనా ఇష్యూ అయితే మాత్రం మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే డాక్టర్, ఏం జరిగినా నేను చూసుకుంటాను. టోటల్ రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే మేడం.